హల్లెలూయా. దేవుని ప్రశస్తమైన, ఘనమైన, శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఒక తండ్రి ఒక కుమారునికి చాలా విషయాలలో జాగ్రత్త తెలియచేస్తా ఉంటాడు. స్కూల్లో ప్రతిరోజు ఆ పిల్లవాడిని వదిలిపెట్టేటప్పుడు, జాగ్రత్తమ్మా, జాగ్రత్తగా చదువుకో, జాగ్రత్తగా ఆడుకో, సమయానికి భోజనం చేయి అని చెప్పి, సాయంకాలం నేను సమయానికి వస్తాను, స్కూల్ అయిపోయేసరికి వచ్చి నిన్ను తీసుకొని వెళ్తాను అని చెప్పి తెలియజేస్తా ఉంటాడు. అలాగా ఆ పిల్లవాడు ఎదిగేటప్పుడు చాలాసార్లు తండ్రి ఈ విషయంలో జాగ్రత్త, ఫలాని విషయంలో జాగ్రత్త అని చెప్పి తెలియచేస్తూ ఉన్నటువంటిది మనము చూస్తా ఉన్నాం. అయితే పిల్లవాడు ఒక వయసు పెరిగిన తర్వాత అనుకున్న రీతిగా ఒక పొరపాటు చేస్తాడు. పొరపాటు చేసినప్పుడు ఆ పిల్లవాడిని పోలీసు వారు పట్టుకొని కారాగారంలో బంధిస్తారు. బంధించిన తర్వాత ఆ పిల్లవాడిని తీసుకొని రావటానికి తండ్రి ఎంతో ఆత్రంగా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా, మా పిల్లవాడు అట్లాంటి పిల్లవాడు కాదు, చెడ్డ పనులు చేసేటువంటి వాడు కాదు అని చెప్పి ఎంతో ఆ పోలీస్ వారికి చెప్పటానికి, పిల్లవాడి మంచితనం గురించి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఆ పోలీసు వారు అంటారు, మీ పిల్లవాడు అతని స్నేహితులతో కలిసి ఉన్నాడు, ఆ పిల్లవాడి స్నేహితులు తప్పు చేశారు, చేసినప్పటికీ కూడా ప్రక్కన ఉన్నటువంటి మీ పిల్లవాడికి కూడా ఆ నింద వచ్చింది అని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నప్పుడు, సరే ఎలా కలగా మాట్లాడి, అయ్యా, మా పిల్లవాడి మీద ఏ భారము లేకుండా లేదా ఏ కేసు లేకుండా మీరు చేయండి అయ్యా అని చెప్పి మాట్లాడి ఆ పిల్లవాడిని ఇంటికి తీసుకొని పోతాడు. దారిలో పోతూ పోతూ ఉన్నప్పుడు ఆ పిల్లవాడితో చెప్తాడు, ఎందుకు అయింది నాయన ఇలాగా, ఎందుకు ఇలా చేసావు నువ్వు అంటే, ఏముంది డాడీ, మా స్నేహితులతో కలిసి నేను వెళ్ళాను, నేను ఆ పొరపాటు చేయలేదు డాడీ, మా స్నేహితులతో కలిసి ఉండటం వలన ఇలా జరిగింది డాడీ అని చెప్పి ఆ పిల్లవాడు తన యొక్క తండ్రికి జవాబిస్తాడు. కాబట్టి అప్పుడు వాడు తండ్రి అంటాడు, నేను నీకు జాగ్రత్తలు చెప్పాను కదయ్యా, కాబట్టి నువ్వు ఆ జాగ్రత్తలు ఎందుకు నువ్వు విస్మరించావు, ఆ జాగ్రత్తలు నువ్వు ఎందుకు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు, ఆ జాగ్రత్తలు నువ్వు ఎందుకు పాటించలేదు అని చెప్పి పిల్లవాడిని గద్దిస్తాడు తండ్రి. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు కూడా తన యొక్క విశ్వాసుల విషయాలలో చాలా జాగ్రత్తలు చెప్పినట్లుగా వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. వాక్యంలో మనం గమనించినట్లయితే, మీ యొక్క నీతి కార్యముల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు కుడి చేయితో చేసినటువంటి దానిని ఎడమ చేతికి కూడా తెలియకుండా చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మీ నీతి కార్యాల గురించి మీరు బూరగొట్టుకోవాకండి లేదా అందరికీ చెప్పుకోవాకండి అని చెప్పి ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా అబద్ధ ప్రవక్తల గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. ఎంతో మంది అబద్ధముగా దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తున్నట్లుగానే ఉండి రకరకాలైనటువంటి విషయాలు దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ ఎంతో ధనాన్ని వసూలు చేస్తూ ఎన్నో మాటలకు, ఎన్నో స్కీముల్లో విశ్వాసులు జాయిన్ అవ్వాలని, ఇలాంటి స్కీముల్లో జాయిన్ అవ్వటం వల్ల మీకు రూపాయికి 5 రూపాయలు వస్తాయి అని చెప్పి ఎంతో మంది మిమ్మల్ని ప్రలోభ పెడతారు. అబద్ధంగా యేసుక్రీస్తు ప్రభు వారిని బోధిస్తారు, అబద్ధమైనటువంటి మార్గంలో నడిపిస్తారు. మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు తెలియచేసినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అంతేగాక మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి, మనుషుల మీద డిపెండ్ అవ్వకండి, మనుషుల మీద ఆధారపడకండి, మనుషులను ప్రేమించండి, హత్తుకోండి, ఆదరించండి. అంతేగాని మనుషుల మీద డిపెండ్ అయ్యి మనుషులు రకరకాలైనటువంటి దుర్వ్యాపారులు చేస్తూ ఉన్నటువంటి సమయంలో వారి మీద మీరు ఆధారపడకండి, దేవుని మీదే ఆధారపడటానికి ప్రయత్నం చేయండి అని దేవుని యొక్క వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా మనం గమనించినట్లయితే వినుటను గురించి జాగ్రత్తగా ఉండండి. ఏమి వింటున్నాం,
ఎవరి గురించి వింటున్నాం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. యేసుక్రీస్తు ప్రభువారి గురించి వినవలసినటువంటి వారమై ఉన్నాం. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చినటువంటి మాటల వలన కలుగును. కాబట్టి యేసు ప్రభువుని గురించి వినవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నట్లుగా నేను వాక్య భాగంలో మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ప్రార్థన గురించి జాగ్రత్తగా ఉండండి. మీ పర్సనల్ ప్రేయర్, ఫ్యామిలీ ప్రేయర్, చర్చిలో ఉన్నప్పుడు సహవాసమునకు సంబంధించినటువంటి ప్రార్థన, ఇంకా మోకాళ్ళ ప్రార్థన, పెందల కడే లేచి చేసినటువంటి ప్రార్థన, సంఘ ప్రార్థన, ఇలాంటి ప్రార్థనా సమావేశాల్లో మీరు పాలు పొందవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. వాటిని గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. పులిపిండిని గురించి జాగ్రత్తగా ఉండండి, పులిపిండిని గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాక్యంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలోనూ, ఇంకా మనం ఎన్నో విషయాలు 5వ అధ్యాయంలో 11 వరకు కూడా మనం చదివినట్లయితే పులిపిండి గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మనం చదువుతాం. ఇంకా ఆహారం గురించి, వస్తువుల గురించి, మత్తు పదార్థాల గురించి, వీటన్నిటి గురించి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఎందుకంటే ఒక తండ్రి తన కుమారునికి ఎలాగైతే జాగ్రత్తలు తెలియజేస్తా ఉంటాడో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన బిడ్డలైనటువంటి విశ్వాసులందరికీ ఎన్నో జాగ్రత్తలు తెలియజేస్తున్నట్లుగా మనము వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ విషయాలన్నిటిలో జాగ్రత్త పాటించడం వలన మన యొక్క ఆత్మీయ జీవితము ఎంతో ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉండటానికి ప్రభు మనకు సహాయం చేసేవాడుగా ఉన్నట్లుగా మనము వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఆత్మీయ జీవితంలో మీరు ఎదిగి అభివృద్ధి పొంది ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ప్రభు మిమ్మల్ని వాక్యముతో దీవించును గాక. మీ జీవితంలో జాగ్రత్తలు కలిగి దేవుని యొక్క చిత్తములో మీ అందరూ ఎదగాలని, ఆశీర్వదించబడాలని, దీవించబడాలని, ఈ లోకంలో రకరకాలైనటువంటి పరిస్థితుల్లో మీరు కొట్టుకొని పోకుండా, రకరకాలైనటువంటి బోధలకు మీరు చెవియొక్కకుండా దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగినటువంటి వారే దేవుని యొక్క పక్షాన్ని నిలబడి దేవుని కొరకు సాక్షులుగా ఈ భూలోకంలో నివాసం చేయాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క వాగ్దానంతో మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఈ ఉదయకాలపు ఈ వాగ్దానంతో నీ బిడ్డలు నింపండి ప్రభువా. వారి ప్రయాణాల్లో, రాకపోకల్లో, వారి కుటుంబ విషయాల్లో, వారి ఉద్యోగాల్లో, వారి చదువుల్లో, వారి ప్రతి విషయంలో కూడా ప్రభువా మీ సహాయ సహకారాలు మెండుగా అందించమని దేవా నా తండ్రి నాయనా, మీరే వారికి తోడ్పాటుగా ఉండి ప్రతి విషయంలో ప్రభువా ఆదరించి ఆశీర్వదించి బలపరిచి దీవించి ప్రభువా మీ నామానికి మహిమకరంగా దీవెనకరంగా మారుస్తారని నమ్ముచు వారి కుటుంబాల చుట్టూ మీ దేవదూతల కాపుదలు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు నామాన ప్రార్థించి మరి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.